కూడా మనం చూసామంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి ముక్కు బ్లాకే ఉంది. ఇంతవరకు కరెక్ట్ కాలేదని అర్థం. సో, దాంట్లో సైనస్ కూడా యాడ్ అవుతుంది మెల్లగా. చిన్న వయసు దాటిపోయిన తర్వాత మళ్ళీ సైనస్ ప్రాబ్లం ఉంటుంది. వీటన్నిటికీ కూడా చిన్నప్పుడే మనం వైద్యం చేయాలి. చేయకపోయినట్లయితే వీళ్ళలో హైపర్ యాక్టివిటీ అనేది ఒకటి, తర్వాత ముఖ అరవిందం అనేది పాడైపోవటం, పళ్ళకు క్లిప్లు వేసుకోవాల్సిన పరిస్థితి రావటం, 14 సంవత్సరాలు కాగానే పళ్ళు ఎత్తైపోవటం, పెదాలు లావైపోవటం, సో ఈ మొహం అంతా పొడుగైపోవటం, ఇట్లా ఎవరో సాగదీసినట్టు, ఈ ఈ యొక్క గడ్డం చిన్నగా ఉండటం, వెనక్కు పోవటం కొంచెం అంతా, సో మొహంలో షేప్ అంతా ఆల్టర్ అయిపోద్ది. ఈ మూతి ఒక్కటి మాత్రమే ముందుకు వచ్చినట్లు అనిపించటం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా అలర్జీ, ఆస్తమా లక్షణాలే. కాబట్టి దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని బాగా తెలుసుకోండి. చిన్నప్పుడు ఎవరైతే నోటితో గాలి తీస్తున్నారో, ముక్కుతో గాలి తీసుకోలేకపోతున్నారో, చిన్నపిల్లలు గురక పెడుతున్నారో,